ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి మరొకసారి తండ్రి మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. మరి ఇప్పటివరకు పాటల ద్వారాను వాక్య పట్ల మాకు తోడుగా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మరి కొన్ని విషయాలు లేఖనాల ద్వారా మాట్లాడుతుండగా మీరే మాకు తోడుగా సహాయం దయచేయండి. మంచి వాతావరణం దయచేస్తారని ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు విన్నా మీ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. క్రీస్తు నామమును ప్రార్థన అడిగి వేడుకొచ్చిన మా పరమ తండ్రి. ఏమవుతుంది? చలో వచ్చిన అందరికీ క్రీస్తు నామమున తెలియజేసుకుంటున్నాను. ఒక లోతైన విషయాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు రాత్రి. ఏంటంటే ముందే చెప్తున్నా, కొన్ని సంఘాల్లో కొన్ని లోపాలు ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ సంఘం, ఒక సంఘం ఉంది. ఆ సంఘాల్లో లేని అంటే ఉన్నటువంటి లోపం మన సంఘం లేదు. ముందే చెప్తున్నా, ఇది మన సంఘాన్ని గురించినటువంటి విషయం అయితే కాదు, కానీ బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి కొన్ని సంఘాల గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఆ బయట జరుగుతున్నటువంటి సంఘాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా శ్రద్ధగా ఉంటే త్వరగానే మనం ఊహించుకునే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఎదపెట్టు, స్టాండ్ కొంచెం ఎదపెట్టు, వదిలా కూర్చో. జాగ్రత్తనండి. ఇప్పుడు యాకోబు గారు రాస్తున్నటువంటి పత్రికల 2వ అధ్యాయం, అప్పటి కాలంలో డొమిషియన్, కాల్డియస్ అనే రోమా ప్రభుత్వ రాజు పరిపాలన చేస్తున్న టైంలో యాకోబు గారు ఎవరుతున్నారు? యాకోబు గారు అప్పటి కాలంలో క్రైస్తవులందరూ భూప్రపంచం మీద ఉన్నారు, భూమి మీద ఉన్నారు. కేవలం ఇశ్రాయేలు భూభాగం మీద కాకుండా ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఆ క్రైస్తవులందరిని ఉద్దేశించి రాస్తున్న పత్రిక యాకోబు గారు రాసిన పత్రిక. ఇది పరిచయం. మొన్న కూడా చెప్పాను. ఈ యాకోబు గారు ఎవరు అంటే యేసుప్రభు వారి సొంత సహోదరుడు, సొంత తమ్ముడు. ఈ యాకోబు గారు ఈయన పరిశీలన చేసినటువంటి ఈయన పరిశీలన ఏం చేశారంటే కొన్ని సంఘాల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అందులో మేజర్గా మనకి ప్రకటన గ్రంథం రాస్తున్న టైంలో కూడా యేసుక్రీస్తు వారు 7 సంఘాలు ఉద్దేశించి 7 లోపాలు చెప్పారు. అలాగే యాకోబు గారు ఎవరుతున్నారో యాకోబు గారు కూడా తాను చూసినటువంటి సంఘాలు ఏవైతున్నావో అంటే ప్రతి సంఘాన్ని కూడా నాకు తెలిసి టచ్ చేసి ఉంటారు. ఎవరు? యాకోబు. ఇప్పుడు యాకోబు గారు టచ్ చేసినటువంటి సందర్భంలో ఆయన ప్రతి అధ్యాయంలో కూడా కొన్ని పాయింట్ రైజింగ్ చేస్తూ మీరు ఇలా ఉన్నారు, ఇలా ఉండండి అని సవరణ చేసేటువంటి సందర్భాల్లో మాట్లాడుతున్న మాటలు యాకోబు గారు రాసిన పత్రిక. ఇప్పుడు 2వ అధ్యాయం వచ్చే సమయానికి ఏ విధంగా మారిపోయిందంటే క్రైస్తవ్యం 2 పడవల మధ్య నడుస్తుంది. దాన్ని మన భాషలో మనం మాట్లాడాలంటే భేదాభిప్రాయాలు లేదా భిన్నాభిప్రాయాలు. అంటే భేదాభిప్రాయాలు ఎలా వచ్చాయంటే బాగా గుర్తుపెట్టుకోండి.
ఇద్దరు మనుషుల మధ్య సఖ్యత లేదు. రెండు క్యాడర్స్ ఉంటాయి, ఒకటి ధనవంతుడు, రెండు పేదవాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, సాధారణంగా మిమ్మల్ని అడుగుతున్నా, పేదవారికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారా, ధనవంతుడికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారా? సొసైటీ కూర్చో, ధనవంతుడికి ఎక్కువగా ప్రియారిటీ. ఎందుకు ఇస్తారు ధనవంతుడికి? ఎందుకంటే ఆయన వేసుకున్నటువంటి కాస్ట్లీ బట్టలు బట్టి, ఆయన వేసుకున్నటువంటి కాస్ట్లీ వాచ్ని బట్టి, ఆయన వేసుకున్నటువంటి వస్త్రధారణ బట్టి, ఆయన మెయింటెనెన్స్ బట్టి ఎవరికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారంటే సొసైటీ అంతా ధనవంతుడికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. రెండో రకం మనిషి ఎవరు? పేదవాడు ఉన్నారు. ఇప్పుడు పేదవాడు అలాగ మన మధ్యలో మురికి బట్టలు వేసుకుంది, స్నానం చేశాడో చేయలేదు కూడా తెలియదు, ఆయన మీద బాడీ కొంప వస్తుంది, స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు అలాంటి వాడు మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? చెప్పండి, వాడే చెప్పండి, ఏమంటాం? ఏంటిరా బాబు నా పక్క వచ్చి కూర్చున్నావు, ఏంట్రా పక్క అంటాం, మనం చెప్పండి అంటాం. సో ఈ రెండు సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు సందర్భాలు బట్టి యాకోబు గారు క్రైస్తవ సంఘానికి లెంపకల్లేస్తున్న సందర్భమే 2వ అధ్యాయం. అర్థమైంది? ఇప్పుడు అంటే రెండవ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుందంటే చెప్పండి, పేదవాడిని ధనవంతుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సందర్భాన్ని యాకోబు గారు మాట్లాడుతున్న విషయం చూద్దాం. మొదటి వచనం నుంచి, నా సహోదరులారా, మహిమా స్వరూపేణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకండి. చూడండి, ఆయన ఒక మోడల్ చూపిస్తున్నాడు, రోల్ మోడల్. ఆయన బాగా ఆ వచనాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే చాలా లోతుగా కనబడుతుంది. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు, మహిమా స్వరూపియగు ఎవరు? మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన విశ్వాస విషయములో చూడండి, రెండు సందర్భాలు మాట్లాడుతుంటే అదే వచనంలో క్లియర్ గా మనం చదువుతూ ఉంటే అర్థమవుతుంది. రేపు కూర్చోండి, చూడండి, మహిమా స్వరూపేగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయం. ఎవరి విశ్వాస విషయం గురించి మాట్లాడుతున్నాడు యాకోబు గారు? యేసుక్రీస్తు వారి విషయం. అర్థమవుతుందా? కేవలం నా విషయం అని మాట్లాడలే ఎవరు? యాకోబు గారు. యాకోబు గారు తన పర్సనల్ విశ్వాసం గురించి మాట్లాడలేదు, అపోస్తలుడి విశ్వాసం గురించి మాట్లాడలేదు, పౌలు గారి విశ్వాసం గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఎవరి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు గూర్చిన విశ్వాసం. అర్థమవుతుంది అందరికీ? అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక విశ్వాసాన్ని కనపరుచుకున్నాడట. ఏంటి ఆ విశ్వాస విషయంలో అంటే, ఆ విశ్వాస విషయంలో మీరు మొహమాటం ఉండకండి. అంటే మొహమాటం అనేది యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అడుగుతున్నా, యేసుక్రీస్తు వారు పేదవారిని చేర్చుకున్నాడా చేర్చుకోలేదా? పేదవారు చెప్పండి, చేర్చుకోలేదా? చేర్చుకున్నాడు. ధనవంతుల్ని కూడా చేర్చుకున్నాడు, చేర్చుకోలేదా? చేర్చుకోలేదా? ఎవరున్నారు చెప్పండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి. ధనవంతుడు చేర్చుకున్నాడు, ఈయన ధనవంతుడు. అని ఎవరు? జక్కయ్య. పొట్టువాడైనా జక్కయ్య. మరొక పెద్ద మనిషి ఉంటాడు, ఎవరు? శతాధిపతి. ఇంకా చెప్పండి, లిస్ట్ ఉంది, ఇంకా చాలా లిస్ట్ ఉంది. అపోస్తలుడైనటువంటి మత్తయ్య గారు, ఆయన ఎవరు? ట్యాక్స్ కలెక్టర్. పన్నులు వసూలు చేశాను. పన్నులు వసూలు చేసేవాడు తన అర్థం ఆయన కూడా ధనవంతుడే. అంటే బాగానండి, ధనవంతుని ఎలాగ హక్కును చేర్చుకున్నాడో విశ్వాస విషయంలో, పేదవారిని కూడా అలాగే ఆయన ఏం చేశాడంట? హత్తుకున్నాడట. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇద్దరిని సమానంగా ఎవరు చూశారు? భూమి మీద ఉన్నంత కాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమానంగా చూశారు. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీద పునాది వేయబడింది ఏంటి? సంఘం. అంతే కదా? ఇప్పుడు మనం కూర్చున్నామంటే దానికి పునాదులు ఎవరు వేసినట్టు? రాజాగారు వేసినట్టు కాదు. ఎవరు వేసినట్టు? యేసు ప్రభు వారి యొక్క సంఘం మీద మనం కట్టబడం, ఆయన పునాది మీద మనం కట్టబడ్డాం. ఇప్పుడు పునాది మీద మనం కట్టబడ్డం అంటే ఎవరి విశ్వాస విషయంలో మనం కట్టబడ్డాం? యేసుక్రీస్తు వారు పునాది మీద వేయబడిన సంఘంగా మనం ఉన్నప్పుడు మనం ఎవరి విశ్వాసాన్ని చూపించాలి చెప్పండి? యేసుక్రీస్తు వారి విశ్వాసాన్ని చూపించాలి ఒక సంఘంగా. ఇప్పుడు యాకోబు గారు ఏమంటున్నారంటే,
కొన్ని కొన్ని సందర్భాలు బట్టి పరిస్థితులు మారిపోతున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు గురించినటువంటి సందర్భాలు బట్టి మాట్లాడుకుంటూ మరొక బోధ ఒకటి వస్తుంది. ఏంటంటే కల్పితమైన బోధ ఒకటి ఉంటుంది సంఘాలు. ఈ కల్పితమైన బోధ వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నచ్చినట్టు బతుకుతారు. ఒక సంఘంలో ఏం కనబడిందంట, ఇప్పుడు చదువుతాం 2వ వచనం నుంచి. ఎలాగనగా బాగా వినండి, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల. జాగ్రత్త చూడండి, ఇద్దరు కనబడ్డారా? ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు. ఒకటి ఎవరు ఎలాగున్నాడట, బంగారు ఉంగరం పెట్టుకున్నాడట. దేనికి ఎట్టుకుంటుంది ఉంగరం? చేతులకి. 5 ఉంగరాలకే 5 ఏళ్ళు ఇచ్చేయడు, లేదా 10 ఉంగరాలకే 10 ఏళ్ళకి 10 ఉంగరాలు తిని వచ్చాడు. ఎక్కడికి చెప్పండి? సంఘంలోనికి వచ్చాడు. ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. నువ్వు అడుగుతున్నా, అలాంటి వాడు పుసుకున్న సంఘంలోనికి వచ్చాడు అనుకో, అట్లా అయ్యగారికి స్పెషల్గా అయింది ఏమంటా చెప్పండి, అయ్యగారికి కుర్చీ వేసేది. ఒకవేళ ఇక్కడ ఖాళీ పెట్టే ఇక్కడ వేస్తాం మనం, అవునా కదా చెప్పండి. అంటే ఎందుకు ఆ క్యాడర్ మనం ఇచ్చాం, దేనికి ఇచ్చామని చెప్పండి? వాడి యొక్క డ్రెస్సింగ్ మెయింటెనెన్స్, తర్వాత ఉంగరం పెట్టుకుని వచ్చాడు కాబట్టి. మిమ్మల్ని అడుగుతున్నా చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్నప్పుడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, సమాజ మందిరం అంటే చర్చిలోనికి వచ్చినప్పుడు 2 మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడ. చూడండి, లోపలికి వచ్చిన ఎడ. ఎక్కడికి వచ్చిన ఎడల? మందిరంలోనికి వచ్చిన ఎడల. ఇప్పుడు మందిరంలోనికి మురికి బట్టలని కనబడుతుంది. అక్కడ మురికి బట్టలు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అసలు స్నానమే చేయలేదు, ఆయనకు ఉన్నటువంటి బట్టలు అయ్యే. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ బట్టలతో ఉన్నాడో, ఎన్ని వారాలు బట్టి ఆ బట్టలతో ఉన్నాడో మనకు తెలియదు. అలాంటి మురికి బట్టలు వేసుకున్న ఒక పెద్ద మనిషి లేదా ఒక యంగ్స్టర్ ఎక్కడికి వస్తున్నాడు? సంఘంలోనికి వస్తున్నాడు. చర్చిలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తారు చూడండి, ఆయన 3వ వచనంలో, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెబుతామంట. అవునా కాదు చెప్పండి? సన్మానించడం అంటే గౌరవిస్తాం. వచ్చిన పెద్ద ఆయన ఎవరైతున్నారో ఆ బంగారు ఉంగరాలు పెట్టుకుని మంచి కాస్ట్లీ బట్టలు వేసుకున్న పెద్ద ఆయన వచ్చి, సార్ మీరు ఇక్కడ కూర్చోండి అని గౌరవంగా మాట్లాడి ఇలా ఎదురు కూర్చోండి సార్, వెనకాల గది కూర్చోండి, ఎక్కడ కూర్చోండి, ఎదురు కూర్చోండి అని అంటాం. ఇప్పుడు 2వ వాడు వచ్చాడు. ఎవరు? పేదవాడు, దరిద్రుడు, మురికి బట్టలు వేసుకున్నా అని ఇచ్చిన తర్వాత ఆయనతో మనం ఏమన్నామంట, ఎట్టనే ఒక మాట అనేస్తామంట. ఆడొక్క చూసి మనం అంటామంట, ఏమంటామంట చూడండి, నీవు చూడండి, నీవిక్కడ నిలుము, లేక ఇక్కడ నా పాదపీఠమున దిగువన కూర్చుండమని చెప్పిన ఎడలా. అర్థమైందా? దరిద్రుడేమో ఎక్కడ కూర్చోమంటున్నాడు? ఒక పెద్ద అయినా ఇక్కడే కూర్చో అంటే నాకు తెలిసి లోపలికి వచ్చాడో రాలేదు కూడా తెలియదు. మీ అందరికి అర్థమవుతుందా? చర్చి లోపలికి వచ్చాడో రాలేదో తెలియదు, కానీ ఆయన ఏం చేశారంటే, రే నువ్వు ఎక్కడ ఉండిపోరా, బాగా రే పిల్లలు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, బాగానండి. ఇప్పుడు ఇంతే మనం అన్నమాట. మనం ఎవరు చెప్పండి, ఎవరంటమాట? సంఘంలోనికి దరిద్రుడు వచ్చాడు, లేకపోతే మురికి బట్టలు ధరించింది ఒక పెద్ద ఆయన, అలా సంఘంలోనికి ఇలాగొచ్చినట్టునే మనం అన్నమాట. అక్కడ ఆపేసి, ஒரு అబ్బాయి నువ్వు అక్కడ కూర్చో, లోపలికి రాకు, ఎందుకంటే నీ స్మెల్లో లోపలంత వచ్చింది అనుకో బాగోదు, కాబట్టి నువ్వు అక్కడే కూర్చో అని అంటున్నామంట. ఇంతగా మిమ్మల్ని అడుగుతున్నా, ఇద్దరిలో వ్యత్యాసం ఏముంది చెప్పండి? ఇద్దరిలో వ్యత్యాసం ఏంటి? వదినట్టుంది కాస్ట్లీ బట్టలు, తర్వాత మెయింటెనెన్స్, డ్రెస్సింగ్ మెయింటెనెన్స్, తర్వాత వీడు సన్మానించాం కదా, సన్మానించిన వ్యక్తి ఎలాంటి వాడు? డబ్బును. రెండో కేటగిరీ ఏంటి? ఆ దగ్గర డబ్బు లేదు, ఇంకే లేదు, సరైన బట్టలు లేవు, ఇంకేం లేదు, ఆడ స్నానం చేశాడో చేయలేదో కూడా తెలియదు, కానీ ఆడి దగ్గర నుంచి ఏమొస్తుంది? మనకి స్మెల్ వస్తుంది. అంటే అంత విచిత్రంగా ఉందంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యత్యాసం బాగా గుర్తుపెట్టుకోండి. వాడు మనిషే, వీడు మనిషే. అంటే ఇద్దరు మనుషులే కదా. ఇద్దరు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఎక్కడికి వచ్చారు? ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చినాం.
ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు ఏమైనా పక్షపాతం చూపిస్తాడా? అర్థమవుతుంది మీ అందరికీ? అంటే పక్షపాతం ఎవరు చూపిస్తున్నారు? ఆప్షన్ ఏ దేవుడు చూపిస్తున్నాడా? ఆప్షన్ బి అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు చూపిస్తున్నారా? సంఘ పెద్దలు చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారు? ఒకడు ఒకలాగా మరొకరిని మరొకలాగా ట్రీట్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధత కాదా? కాదు. చూడండి, పౌలు గారు ఒక మాట అన్నారు. తీర్థం బయట పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి. అయితే భేదములు పుట్టించి సత్యానికి లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతము లేదు. చూడండి, దేవునికి ఏ లేదంట? పక్షపాతం లేదు. బాగా ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. యేసు ప్రభువు వారు నమ్ముకున్న జనాంగం మొట్టమొదటి ఎవరు నమ్ముకున్నారు అంటే యూదులు నమ్ముకున్నారు. ఎవరు? యూదులు. అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యూదులు యేసు ప్రభువు వారు నమ్ముకున్న తర్వాత, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు నమ్ముకున్నారో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రోమ ప్రభుత్వం ఏం చేసింది? మీరు నజరేయుడైన యేసుని నమ్ముకుంటే మిమ్మల్ని శిక్షిస్తాం, కొడతాం, తిడతాం, ఆఖరికి జైలు కూడా వేస్తాం, కావాలంటే చంపేస్తాం కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరు? రోమి. అదవుతుందా? రోమా ప్రభుత్వం. ఇప్పుడు రోమా ప్రభుత్వం ఎంత వార్నింగ్ ఇచ్చినా మొదట ఎవరికి ఇచ్చిందంట? యేసు ప్రభు వారు నమ్ముకున్నటువంటి యూదులకు ఇచ్చింది. బాగా గుర్తుపెట్టింది. మొదట యూదులకు ఇచ్చింది. ఆ మొదట యూదులకు ఇచ్చిన తర్వాత మరలా తర్వాత మారింది ఎవరు అనుకుంటున్నారు? గ్రీసు దేశస్తులు. అర్థమవుతుందా? చూడండి, ఇంకా గ్రీసు దేశస్తులు అనే పదం వాడబడింది కాబట్టి ఇంకా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తిమోతి గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు తెలుసు కదా మనకి. వాళ్ళ నాన్నగారు ఎవరు? గ్రీసు దేశస్తుడు. వాళ్ళ అమ్మగారు యూదురా. ఎవరు? తీతు గారు కూడా గ్రీసు దేశస్తుడే. అర్థమవుతుంది మీకు? అంటే ఎవరైతే యేసు ప్రభు వారు నమ్ముకున్నటువంటి మొదటి జనరేషన్లో, మొదటి శతాబ్దంలో ఎవరైతే యేసు ప్రభు వారు నమ్ముకున్నారో మొదట శ్రమలు ఎవరికి వచ్చాయంటే యూదులకు వచ్చాయి. ఆ తర్వాత ఎవరికి వచ్చాయి? గ్రీసు దేశస్తులకు వచ్చాయి. ఆ తర్వాత ఎవరికి వచ్చాయంటే దేవుణ్ణి ఎరుగని అన్యులుగా పిలువబడుతున్న మన మీదకి వస్తున్నాయి. ఏంటి చెప్పండి? శ్రమలు. ఎవరి వల్ల? యేసు ప్రభు వారు నమ్ముకుంటే మనకి ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయంట, ఇబ్బందులు వస్తాయంట, ఆటంకాలు వస్తాయి, అన్ని వస్తాయంట. కాబట్టి మొదట ఎవరికి వచ్చాయంట? యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి వచ్చాయి. అలాగే దేవునికి పక్షపాతం లేదు, అందరికీ శ్రమలు ఉంటాయి. అయితే కూర్చోండి, కళా కిందకి వెళ్తే ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించేది. చాలా జాగ్రత్తగా. ధర్మశాస్త్రం ఎప్పుడు రాయబడింది? మోసే గారి కాలంలో ధర్మశాస్త్రం రాయబడింది. మోసే గారి కాలం కన్నా ముందున్నారు ఆది కాండం అంతా. బాగా పెట్టుకోండి. మోసే గారి ధర్మశాస్త్రం మనకి ఇప్పుడు ఇవ్వబడిందంటే నిర్గమకాండం నుంచి ఇవ్వబడింది. ఆది కాండంలో ధర్మశాస్త్రం లేదు, మోసే గారి ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు మోసే గారి ధర్మశాస్త్రం లేదు కాబట్టి చూడండి, ధర్మశాస్త్రము లేక ఏం చేశారు? ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించారు. అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు ఎవరైతే పాపం చేశారో ఆ పాపం చేసిన వారందరూ దేని బట్టిన పాపం చేసిన వారు అవుతారు? ధర్మశాస్త్రం లేక నశించెదరు. జాగ్రత్త. ధర్మశాస్త్రము కలిగిన వారే అంటే మోసే గారి కాలం నుంచి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాపము చేసిన వారందరూ ఏమవుతారట? ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుతారు. మీ అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఆది కాండం ఉంది, ఆది కాండంలో మోసే గారి ధర్మశాస్త్రం రాయబడలే. అప్పటికి ఆది కాండం అయిపోయిన తర్వాతే మోసే గారు బతికారు, మనకి పుట్టారు. కాబట్టి ఇప్పుడు ఆది కాండంలో ధర్మశాస్త్రం లేకుండా బ్రతికిన జనాంగం ఉన్నారా? జస్ట్ ఎగ్జాంపుల్, ఆదాము గారి నుంచి
ఇశ్రాయేలు అంటే యాకోబు గారు పుట్టిన 12 మంది కొడుకుల వరకు కూడా ఎవరి కాలం? ధర్మశాస్త్రం లేకుండా ఉన్నటువంటి కాలం. ఇప్పుడు ధర్మశాస్త్రం లేకుండా ఉన్న కాలంలో ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో ఆ నీతిమంతులకి ధర్మశాస్త్రం లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి శిక్ష విధిస్తాడు. అర్థమవుతుందా? వీడు నీతిగా బతికాడా మంచిగా బతికాడా అని దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. 2 నెక్స్ట్ ఏంటంట? మోసే గారి ధర్మశాస్త్రం వచ్చింది. ఇప్పుడు మోసే గారి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎవరైతే ధర్మశాస్త్రానుసారంగా ఎవరైతే పాపము చేయకుండా ఉంటారో, చూడండి అదే మంచి బాగా కనపడుతుంది. బాగా అంటే ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ. అర్థమవుతుందా? అంటే ధర్మశాస్త్రం ఉన్నా ఇంకా పాపం చేసిన వారందరినీ కూడా ధర్మశాస్త్రానికి అనుసారముగా తీర్పు నందుతారు. అర్థమైంది? ఇప్పుడు అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? మనకి ఏమర్థమవుతుంది? 10 ఆజ్ఞలు కనబడే, గుర్తుందా? 10 ఆజ్ఞలు. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు ఏవవుతున్నాయో ఈ 10 ఆజ్ఞలు మీరు తూచా తప్పకుండా పాటిస్తే ఈ 10 ఆజ్ఞల ప్రకారం మీరు ఎక్కడికి వస్తారు? పరలోకానికి వస్తారు. ఈ 10 ఆజ్ఞలో మీరు ఏ ఆజ్ఞను మీరిపోయినా పాపం చేసినా ఈ ధర్మశాస్త్రానుసారంగా మీకు తీర్పు ఇవ్వబడుతుంది. తర్వాత బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. అర్థమవుతుందా? చూడండి, ధర్మశాస్త్రాన్ని వింటాం, వాక్యాలు వింటాం. వింటలేదు మనం? చెప్పండి, విన్నా? వాక్యాలు వినడం ఒక ఎత్తే, వాక్యాలు వినడమే కాదు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చూడండి, మొన్న కూడా ఏం చెప్పాను? మన మాట చెప్పాను, గుర్తుందా? మొన్న ఏం చెప్పాను? 2 ఉండాలని చెప్పాను. ఏంటి? 1 విశ్వాసము, 2 క్రియలు. అర్థమవుతుందా? విశ్వాసం లేకుండా క్రియలు చేయలేము, క్రియలు లేకపోతే విశ్వాసం ఉండలేము. మనకి ఏముండాలని చెప్పాను మొన్న? విశ్వాసముతో పాటు క్రియలు ఉండాలి. ఇప్పుడు ఈ యాకోబు గారు రోమా సంఘానికి పౌలు గారు ఏమన్నారంటే, ఎవరు అబ్బాయి, ధర్మశాస్త్రాన్ని మీరు వింటున్నారు, మన సేవకుడు వాక్యాలు చెప్తున్నాడు, చెప్పిన వర్తమానాలు ఏవైతే చెప్పిన వర్తమానంలో వినడమే కాదు ఏం చేయాలంట? చెప్పండి. దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ఇప్పుడు మీరు అలా ప్రవర్తిస్తే మీకు ఒక ట్యాగ్ లైన్ ఇస్తాను. ఏంటి ఆ ట్యాగ్ లైన్? మీరు నీతిమంతులు. అంటే మన వాక్యాలు చదవడమే కాదు, వాక్యము వినడమే కాదు, ధర్మశాస్త్రం చదవడమే కాదు, ధర్మశాస్త్రం వినడమే కాదు, ధర్మశాస్త్రం విన్న ప్రకారంగా మనం అందరం ఏం చేయాలంట? ప్రవర్తించాలి. ప్రవర్తించడం అంటే దాని అర్థం ఏంటి? చేయండి, పనులు చేయాలి, క్రియలు చేయాలి. మనం ఎప్పుడైతే క్రియలు చేస్తామో అప్పుడు మనం నీతిమంతులుగా ఎంచబడతాము. అంటే ఇప్పుడు ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుడు అందరి విషయాల్లో పక్షపాతాన్ని చూపిస్తాడా అంటే పక్షపాతం చూపించడు. అందరికి అర్థమవుతుందా? కొన్ని సంఘాల్లోకి వెళ్ళిపోతే కొన్ని 100 మంది వస్తారు. అర్థమవుతుందా? 100 మంది వస్తారు. 100 మంది ఒకలా ఉంటారా? ఉండరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అందరికీ తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే వారి క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడట. మరొక మాట, అదే పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. మొదటి కొరింథీ 12:12. జాగ్రత్త అండి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేక అవయములు కలిగి ఉన్నదో ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నను అలాగే క్రీస్తు ఉన్నారు. జాగ్రత్త అండి. ఇక్కడి నుంచి ఎలాగనగా యూదులమైన గ్రీసు దేశస్థులైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ బాప్తిస్మము పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. అర్థమవుతుందా? చదవంగానే ఏం అర్థం కానట్టుగా ఉంటుంది, కానీ అర్థమయ్యేలా చెప్తుంది జాగ్రత్తగా. బాగానండి. 13వ వచనం చెప్తున్నాను. ఎలాగనగా యూదులైనను
గ్రీసు దేశస్థులైనను, దాసులైనను, స్వతంత్రులైనను. ఇప్పుడు ఈ 4 కేటలు ఉన్నాయి కదా. ఒకటి యూదులు, గ్రీసు దేశస్థులు, స్వతంత్రులు, దాసులు. ఈ 4 కేటలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ మీద బాప్తిసం తీసుకున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు యూదులు ఉన్నారు, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యూదులు ఉన్నారు. వాళ్ళు ఎవరి నామని బాప్తిసం తీసుకున్నారు? యేసుక్రీస్తు నామని బాప్తిసం తీసుకుంటారు. ఒకటి. నెక్స్ట్ గ్రీసు దేశస్థులు ఉన్నారు. మీరు ఎవరి నామని బాప్తిసం తీసుకున్నారు చెప్పండి? యేసుక్రీస్తు నందు బాప్తిసం తీసుకున్నారు. నెక్స్ట్ మన మీటింగ్ లో కూడా చెప్పండి, నపుంసకుల అధిపతి ఆయన ఎవరి నామని బాప్తిసం తీసుకున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు నందు బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఎవరి నామని బాప్తిసం తీసుకున్నాం? యేసుక్రీస్తు నందే బాప్తిసం తీసుకున్నాం. అంటే మన అందరు కూడా ఎవరి నామమున బాప్తిసం తీసుకున్నాం? యేసుక్రీస్తు నందు బాప్తిసం తీసుకున్నాం. అంటే మన అందరు కూడా ఎవరి అవయవమై ఉన్నామంట? క్రీస్తు వారు అవయవమై ఉన్నాం. మీ అందరికి అర్థమైంది ఇప్పుడు? అంటే యూదుడైనను, గ్రీసు దేశస్థుడైనను, దాసుడైనను, పేదవాడైనను, పేదవాడైనను, ధనవంతుడైనను సంఘానికి వచ్చే సమయానికి అందరు కూడా ఎలాంటి వారు? క్రీస్తు యొక్క శరీరాన్ని ధరించుకున్నవారు. ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మాట చెప్పిన మాట. అంటే ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత, భగవద్గీత సంఘంలోనికి వచ్చిన తర్వాత వీడు పేదోడు, వీడు ధనవంతుడు అనే భేదాభిప్రాయాలు సంఘంలో ఉండొచ్చా? ఇప్పుడు అర్థమైందా చెప్తున్న మాట? ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే పేదవాడు కూడా ఎవరి నామందు బాప్తిసం తీసుకున్నాడు? యేసుక్రీస్తు నామందు బాప్తిసం తీసుకున్నాడు. ధనవంతుడిగా పిలువబడుతున్న వాడు కూడా ఎవరి నామందు బాప్తిసం తీసుకున్నాడు? యేసుక్రీస్తు నందు బాప్తిసం తీసుకున్నాడు. ఈయన యేసుక్రీస్తు నందు బాప్తిసం తీసుకున్నాడు, ఈయన యేసుక్రీస్తు నందు బాప్తిసం తీసుకున్నాడు. కాబట్టి సంఘం దగ్గరికి వచ్చే సమయానికి అందరూ సమానమే. కాబట్టి మీరు సంఘంలో ఏం చేస్తున్నారంటే భేదాభిప్రాయాలు చూపిస్తున్నారు. అంటే యాకోబు గారు మాట్లాడుతున్న విషయం తప్ప రైటా? అర్థమవుతుంది అందరికీ? చూడండి, కొన్ని సంఘాల్లో కూడా ఇదే చెప్పు ఉంటారు. ఏటా చెప్పనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఎదురుంటుంది, బాగా మాట్లాడుతాం, ఎదురుంటాయి. ఒకసారి వెనక్కి వెళ్దాం. అదే యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మరలా చదువుదాం. 3వ వచనం. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వాడిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుందామని చెప్పి ఆ దరిద్రుడితో నీవు అక్కడ నిలువు. లేక చూడండి, ఇక్కడ ఒక నొప్పి బాధపడే విషయం ఏంటి? ఇక్కడ నా పాద పీఠమునకు దిగువన కూర్చుందామని చెప్తాడంట. నా పాద పీఠానికి దిగువన కూర్చుని దాని అర్థం ఏంటి చెప్పండి? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు ఒక పెద్ద ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఇప్పుడు ఆపేశాడు కదా, ఆపేసిన కూర్చీలో కూర్చుంటే రే అబ్బాయి నా పాద కూర్చోరా అన్నట్టుగా ఉంటుందండి వ్యవహారం. నా పాదపీఠం అంటే దాని అర్థం చెప్పండి? నా కాళ్ళ దగ్గర కూర్చోమంటాడంటే ఎవరిని? దరిద్రుడిని, అంటే పేదవాడిని. వీళ్ళు ఏం చేస్తారంటే అప్పటి కాలంలో సంఘాల్లో కూడా ఏమున్నాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకడు పేదోడు ఉన్నాడు, ఒకడు రిచెస్ట్ పర్సన్, వీళ్ళ మధ్యన వ్యత్యాసాలు కనబడుతున్నాయి, సమానంగా లేరట. మీకు అర్థమవుతుందా? ఇలాంటి బ్యాచ్ కూడా కొన్ని సంఘాల్లో ఉన్నారు. చెప్తున్నా కదా, కొన్ని సంఘాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ లెంపకాయలే. చూద్దాం 4వ వచనం. మీ మనస్సులు భేదం పెట్టుకుని మీరు ఆలోచనతో విమర్శ చేసిన వారు కుదురు కారా? విమర్శ చేసేవారుగా మీరున్నారు. ఎక్కడున్నాయి భేదాలు? మీ మనసులో భేదాలు ఉన్నాయి. వీడు చిన్నోడు, వీడు పెద్దోడు, వీడు డబ్బు ఉన్నవాడు, వీడు పేదోడు, వీడు డబ్బు లేనోడు, వీడు డబ్బు ఉన్నవాడు, వీడు సొసైటీలో పేరుంది, వీడు సొసైటీలో పేరు. ఈ భేదాభిప్రాయాలు ఎవరు ఉన్నాయి చెప్పండి? మీలో ఉన్నాయి. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు చెప్పనా? విమర్శ దినాలు కూడా మీ యందు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇంకా కింద, నా ప్రియ సహోదరులారా
ఆలకించింది. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని బాగా విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? బాగా వినండి, త్వరగా ఇచ్చారు. యాకోబు గారు ఏమన్నారంటే, ఈ లోక విషయంలో సహోదరుల బాగా వినండి, సహోదరులారా, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు ఏం చేశాడంట? విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడట. దరిద్రులైన వారు, ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారు ఒక మంచి మాట అన్నారు. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 20 వచనం చూడండి ఒకసారి. 6:20 లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 20 వచనం. బాగా వినండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లని ఎవరితో చూశాడంట? చెప్పండి, శిష్యులు అంటే ఎవరు? 12 మంది శిష్యులు. ఇప్పుడు 12 మంది శిష్యులతో చూసి ఆయన ఏమంటారంటే, ఎవరట? బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీద. బాగా ఉండండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలో చాలా అమూల్యమైన మాట ఇది. మనం చెప్పాలంటే, ధనవంతులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీద అన్నాడా? బేదలైన మీరు ధన్యులు అంటే సువార్త ఇప్పుడు ఎవరి మధ్యలోకి వచ్చింది? బేదల దగ్గరికి వచ్చింది. మీ అందరికి అర్థమవుతుంది కదా? అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రేమ ఎవరి మధ్యలోనికి వచ్చిందంటే పేదవారి దగ్గరికి వచ్చిందంట. ఇప్పుడు అపోస్తులుగా పిలువబడుతున్న వారందరూ కూడా డబ్బున్న వాళ్ళ కంటే కాదట. మీరందరూ కూడా బేదలు, బేదలైన మీరు ధన్యులు. తర్వాత దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుగొచ్చున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. అంటే బేదలుగా ఉన్న మనకి సువార్తను ప్రకటించడానికి ఎవరు వచ్చారట ఈ భూమి మీదకి? దేవుడని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అంటే ఆ కాలంలో 12 మంది శిష్యులు ఎవరుతున్నారు? 12 మంది శిష్యులు కూడా ఎలాంటి వారంట? బేదలంట. వారిలో కొంతమందికి తినడానికి తిండి ఉండొచ్చు, తినడానికి తిండి కూడా లేకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే వారిని కాకేశాడు, పిలిచాడు, పేదవారిని పిలిచాడు. అంటే ఎంత విచిత్రం ఉందంటే, అదే మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. 5 గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చుచున్నారు. అంటే సువార్త ఎవరి మధ్యలో చెప్పబడుతుంది? చెప్పండి. బేదల మధ్యలో సువార్త చెప్పబడుతుంది. మిమ్మల్ని అడుగుతుంది. ఇప్పుడు యాకోబు గారు రాస్తున్న పత్రికలో ధనవంతుడికి బేదవాడికి సువార్త ఒక్కసారి వినబడుతుంది, వేరు వేరు వినబడుతుందా? అర్థమైంది ప్రశ్న? అందరికీ సేవకుడు చెప్తున్న మాట ఒకలాగే వినబడతారు. ఇప్పుడు ఎంత విచిత్రం ఉందంటే, భేద అభిప్రాయాలు ఇప్పుడు ఎవరి మధ్యలో ఉన్నాయి? మనుష్యుల మధ్యలో, సంఘంలో ఉన్నటువంటి పెద్దల మధ్యలో ఉండిపోయింది. అంటే యేసుక్రీస్తు వారము బేదలకు సువార్తను ప్రకటించడానికి నేను వచ్చాను. ఇప్పుడు ధనవంతులుగా ఉన్న వారికి నేను చెప్పడానికి రాలేదు. ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళడం సాధ్యమా అసాధ్యమా? చెప్పండి. ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్తారు, వెళ్ళలేరా? వెళ్ళరు. ఆయన చెప్పేసాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు అన్నారు. యేసుక్రీస్తు మరొక మాట ఏమన్నాడు? ఒక అధికారి, ఆయన కూడా ధనవంతుడు. యేసుక్రీస్తు వారు ధనవంతుడు ఏమన్నారు? మాట అన్నాడు, గుర్తుందా మీకు? ఏమన్నారు? రవ్వా సద్బోధకుడా, నేను పరలోక రాజ్యానికి అంటే నేనేం చేయాలి అని అన్నప్పుడు, నీ తల్లిని సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ నా చిన్ననాటి నుంచి చేస్తున్నాను ప్రభా అంటే, నీకు ఒక కొదువు ఉంది చెప్పనా? చెప్పు ప్రభా. ఏంటంటే, నీకు
నువ్వు చాలా ఆస్తిపరుడు కదా. అవును ప్రభువా. ఒక పని చేయి, నీ ఆస్తి అంతా తీసి బేదలు పంచి పెట్టాను. నేను అడుగుతున్నా, బేదలు పంచి పెట్టడానికి అంత కష్టపడి సంపాదించింది చెప్పండి. మామూలు అడుగుతున్నా చెప్పండి. మనం ఏం చేస్తాం చెప్పండి? 10 తరాల వరకు మా కుర్రోళ్ళకి ఆస్తి ఉండాలని మనం ఏం చేస్తాం? కష్టపడతాం. ఇప్పుడు యేసుక్రీస్తు గారు అన్నారట, ఆ కష్టం ఉంది కదా, నువ్వు డబ్బోడు కదా, ఆస్తిపరుడు కదా, నువ్వు ఆస్తి అంతా ఏం చేస్తాడు? బేదరికి ఇచ్చే. నువ్వు బేదరికి ఇచ్చేస్తే నిన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్తానంటే మొఖం చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడట. ఎవరు? ఆ యవనస్తుడు. ఆ యవనస్తుడే కాదు, ఆయన పేరు, ఆయన అధికారి. బాగుపెట్టు, ఎవరైనా ఒక అధికారి. ఆ ధనవంతుడు ఏం చేశాడంట? ముఖం చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడట. అంటే పరలోక రాజ్యానికి ధనవంతుడు వెళ్తాడా? వెళ్ళడం. అంటే ఎంత విచిత్రం ఉంది చూడండి. అంటే ఇప్పుడు ఈ ధనవంతుడు ఎవరైతే ఉన్నాడో, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకున్నవాడు, ఉంగరాలు పెట్టుకుని కూర్చున్నవాడు మిమ్మల్ని అడుగుతున్న పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడు. ఆయన గురించి ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. చూడండి ఒకసారి అలా కిందకి వెళ్దాం. బాగానండి. 5వ వచనం, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడంట. ఎవరిని? దరిద్రులు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దరిద్రులుగా పిలువబడుతున్న వారికి సువార్త వినబడిన తర్వాత వారు ఏం చేశారంటే విశ్వాసమందు వారిని ప్రేమించాను. తన్ను ప్రేమించే వారికి, అంటే ఎవరైతే యేసు ప్రభువు వారిని ప్రేమిస్తారో అలా ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండనిస్తాడట. ఏం చేస్తాడంట? వారసులుగా చేస్తాడంట. ఎక్కడ చెప్పండి? ఎక్కడ చేస్తాడు వారసులుగా? పరలోక రాజ్యంలో వారసులుగా చేస్తాడట. ఒకసారి తీద్దాం. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22, 16, 22. బాగా వినండి, చాలా జాగ్రత్తగా. పైనుంచి 21 నుంచి, పౌలను నేను నా చేతితోనే వందనములు వ్రాయిచున్నాను. ఎవడైనా బాగా వినండి, కొంచెం హార్స్ ఉంటుంది మాట. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభు అని యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. క్రీస్తునందులి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమేన్. మెసేజ్ అయిపోలేదు. ఆమేన్ అంటే ఆ వచనంతో ఆ అధ్యాయం పూర్తి అయిపోయింది. పుస్తకం రాయబడటం పూర్తయింది. బాగానండి. పౌలను నేను, అంటే నేనుగా రాస్తున్నటువంటి గ్రంథకర్త కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నట్టు రాతపూర్వకం. పౌలను నేను నా చేతితో వందన వచనము చేయించు రాస్తున్నాను. ఏంటంటే ఎవడైనను ప్రభువుడు ప్రేమింపకుంటే వాడు శపింపబడతాడట. అదేంటి అర్థమైందా? అంటే ఎవడైనాను ప్రభువును ప్రేమించుకుంటే, అంటే ఒక ఆత్మరూపిగా నువ్వు సంఘంలోనికి వెళ్తున్నప్పుడు భేదాభిప్రాయాలను చూపించావు. వీడు ధనవంతుడు, వీడు దరిద్రుడు. ఇప్పుడు ధనవంతుడు దరిద్రుడు అని ఎప్పుడైతే నువ్వు భేదాభిప్రాయాలు చూపించావో దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది చెప్పనా? నువ్వు శాపానికి గురైనట్టే. ప్రభు దృష్టిలో అందరికీ పక్షపాతం లేదు. ప్రభు దృష్టిలో అందరూ సమానులే. వీడు చిన్న పెద్ద అని తేడా ఏమీ లేదు. కానీ చిన్న పెద్ద తేడా ఎవరు క్రియేట్ చేసుకుందాం చెప్పనా? మనం క్రియేట్ చేసుకుందాం. అర్థమవుతుందా? మన కంట్రీలోనే చిన్న పెద్ద, మిగిలిన కంట్రీలో అలా ఉండవు. అందరూ సమానంగా ఉంటారు. ఎవరు నచ్చిన వాడు ఉంటాడు. మిగిలిన కంట్రీస్ తెలుసా? మన ఇండియాలోనే, మన భారతదేశంలోనే మన క్యాస్ట్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన? వీడు అప్పర్ క్యాస్ట్, వీడు లోవర్ క్యాస్ట్, వీడు చిన్న కులం వాడరా, ఈ కులం వాడిని మన దగ్గర రానివ్వకండిరా అనే భేదాభిప్రాయాలు ఎక్కడ తెలుసా? మన ఇండియాలోనే ఉంటాయి. మిగిలిన దేశాల్లో ఈ భేదాలు ఉండవు. అందరూ సమానంగా ఉంటారు. అర్థమవుతుంది మీకు? అంటే ఈ భేదాభిప్రాయాలు ఏవైతున్నో ఈ భేదాభిప్రాయాలు సంఘంలో ఉండకూడదు. సంఘంలో చిన్న లేదు, పెద్ద లేదు, అందరూ సమానమే. ఎవరిని బట్టి? యేసుక్రీస్తునందు బాప్తిస్మం తీసుకునే మీరందరూ ఒక్క శరీరం. ఆ శరీరం ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు వారి శరీరాన్ని ధరించుకున్న మనం అందరూ ఒక్క వారమై ఉన్నాం. మరి ఒక్క వారమై ఉన్నప్పుడు ఒకరిని ఒకలా ఎందుకు నువ్వు చూస్తున్నావు అంటే నీలో ఒక బుద్ధి ఉంది. ఏంటి ఆ బుద్ధి? దురాత్మ బుద్ధి ఉంది. సంఘంలో కూడా ఏమంటాయి చెప్పండి? మీ అందరూ తెలుసా?
కొన్ని సంఘాల్లో అలా గంట సేపు మెసేజ్ అంటారు, వినేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇలా దులిపేరు అనుకో, ఎలా పోతున్నాం అంట. ఏంటి వర్తమానం ఏంటి అర్థమవుతుంది మీకంటే? అంటే విన్న వర్తమానం గంట సేపు సేవకుడు చెప్పిన వర్తమానం అలా బయటికి వెళ్ళిన తర్వాత అలా టీవీ పెట్టాం అనుకోండి, విన్న వర్తమానం ఉండదు. ఏమంటుంది? టీవీ అంటారు. దీన్ని కూడా ఏమంటారు చెప్పనా? దురాత్మ అంటారు. అంటే సంఘాల్లో కూడా ఇప్పుడు ఏమున్నాయి? ఒకడు చిన్న ఒకడు పెద్ద అనే భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయంట. ఈ చిన్న పెద్ద భేదాభిప్రాయాల వలన కొన్ని నష్టాలు ఉన్నాయంట సంఘంలో. అది యాకోబు గారు రాస్తున్నారు. త్వర ముగించేద్దాం, జాగ్రత్త చదువుదాం. మనలందరినీ అంటే దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించే వారికి దేవుడు ఏమి ఇచ్చాడంటే వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానం? పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాను, అది వాగ్దానం ఇచ్చాను. 6వ వచనం, అయితే మీరు దరిద్రులను అవమానపరుచుతురు. బాగా దరిద్రుడు అవమానపరుస్తారు. నెక్స్ట్, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుతారు, మిమ్మల్ని న్యాయసభకు ఈడ్చుకొని ఉన్నారు. జాగ్రత్తగా త్వరగా అర్థమయ్యే రీతిలో చెప్తా. బాగా ఏదో ఒక మీటింగ్ పెట్టాం అనుకోండి, ఒక సంఘ కాపరి మీటింగ్స్ పెట్టాడు. మీటింగ్స్ పెట్టినప్పుడు పేదవాడు ఎవరైతే దరిద్రుడు ఉన్నాడో దరిద్రుడు తనకు ఉన్నంతలో 500 కానుక ఇచ్చాడు అనుకున్నాడు. బాగా ఎంత ఇచ్చాడు? 500 రూపాయలు కానుక ఇచ్చాడు. అదే సంఘంలో ధనవంతుడు ఉన్నాడు, ఆయన కోట్ల అధికారి లేదా లక్షాధికారి అనుకోండి. ఇప్పుడు ఆ లక్షాధికారి సుమారుగా 10,000 ఇచ్చాడు అనుకుందాం. ఎవరికి చెప్పండి? ఆ మీటింగ్ నిమిత్తం ఖర్చుకి 10,000 ఇచ్చాడు. మిమ్మల్ని అడుగుతున్నా, 10,000 ఇచ్చినటువంటి ధనవంతుడు ఎవరైతే ధనవంతుడు విశ్వాసులతో ఏమంటాడు చెప్పండి? అంటాడు అందా చెప్పండి? ఇప్పుడు మామూలు మన భాషలో మాట్లాడుతుంటే, అన్న ఎంత ఇచ్చే కానుక? ఎంత ఇచ్చింది తెలుసా? 10,000 ఇచ్చింది. నువ్వెంత ఇచ్చేవేటి? నేను చెప్తున్నా, దరిద్రుడు ఏమంటాడు చెప్పనా? నాకు ఉన్నంతలో ఇచ్చానన్నా అంటాడు. అవునా కదా చెప్పండి? నాకు ఉన్నంతలో నేను ఇచ్చి, కానీ డబ్బులు చెప్పడు వాడు, ఎందుకంటే వాడికి ఉన్నంతలో ఇచ్చాడు కాబట్టి. కానీ వీడు ఈ 10,000 సంఘంలో ఉన్న అందరూ చెప్పడమే కాదు, బయట కూడా చెప్తాడు. ఆయన రేపు పొద్దున్న మీటింగ్ అంతా అయిపోతుంది. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మాట్లాడతారు కదా. మాట్లాడిన తర్వాత కానుకల గురించిన ప్రస్తావన వచ్చింది అనుకోండి. 10,000 ఇచ్చినోడు పేరు చెప్పకుండా 500 ఇచ్చినోడు పేరు చెప్తే ఇప్పుడు వీడికి ఏమవుతుంది చెప్పండి? కాలిపోద్ది. అరే నేను 10,000 ఇచ్చాను, ఆ 10,000 నేను ఇచ్చిన 10,000 గురించి చెప్పకుండా ఆడెవడో 500 ఇచ్చాడంట, 500 ఇచ్చినోడు పేరు చెప్తాడా మా సేవకుడు అనేసి. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? ఆ ధనవంతుడు అయ్యి కానీ ఇదురు లాగడా. ఎంతమంది కదా 10,000 ఇచ్చారని ఎప్పుడు ఆ 10,000 ఇచ్చిన వాళ్ళు అందరితో ఏమంటాడు? నా పేరు చెప్పలేదు అయ్యగారు. ఏం ఆడతాడు? గొడవ పెడతాడు. అదే అన్నాడు ఆయన. ఎవరు అనుకుంటున్నారు? యాకోబు చూడండి బాగా. మీరు దరిద్రులు అవమానపరుస్తారు, 500 ఇచ్చారని అవమానపరుస్తారు. ఆడేమని మాట్లాడు. ఎందుకంటే నాకు ఉన్నంతలో నా కష్టంలో నా 500 కూడా చాలా ఎక్కువే, కానీ దేవుడి పని కాబట్టి నేను 500 ఇచ్చాను. అది దేవుడు తీసుకుంటాడు. నువ్వు నా అవమానపరిచినా చేదరిచ్చినా 500 ఇచ్చేవే అని తిట్టినా కొట్టినా ఏం చేసినా దరిద్రుడు ఏం చేస్తా చెప్పండి? మాట్లాడు, పల్లెత్తి మాట్లాడు. ఎందుకంటే తనకున్నంతలో పోయాడు. రెండో వాడు ఏం చేశాడంట? ఈ ధనవంతుడు 10,000 ఇచ్చాడు కదా, మరి ఆ 10,000కి న్యాయంగా ఏం చేస్తారంట చూడండి. మీ మీద కఠినంగా అధికారం చూపిస్తారు. కఠినంగా అధికారం చూపిస్తారు. ఎలా అధికారం చూపిస్తారు? నేను 10,000 ఇచ్చాను, ఆ పని నేను ఈ 10,000 ఇచ్చాను, నీ పని చేయి. పెత్తనం ఎలా ఇస్తాడు? ఎవడు? ఆ ధనవంతుడు. ఎందుకని? 10,000 ఇచ్చాడు కాబట్టి. తర్వాత ఆ 10,000 విషయం గురించి చెప్పలేదు కాబట్టి ఆడు ఏం చేస్తాడంట చూడండి. మిమ్మును న్యాయ సభలోని ఈడ్చుకుని వారు వీరే కదా. ఎవరు తీసుకెళ్తారు న్యాయసభలోనికి? ఈ పెద్ద మనిషి ఎవరు? ధనవంతుడు. ఆ ధనవంతుడు మన న్యాయసభలో తీసుకుని వెళ్తాడట. తర్వాత మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా. అర్థమవుతుంది మీకు? అంటే సంఘాల్లో గొడవలు ఎందుకు జరుగుతాయి అంటే వీడి చిన్న వీడి పెద్ద అని ఎప్పుడైతే మనం సామరస్యం ఎప్పుడైతే చూపిస్తామో గొడవలు జరుగుతాయి. కొన్ని సంఘాల్లో మీరు చూస్తున్నారో చూడలేదో తెలియదు, కానీ కొన్ని సంఘాల్లో
సీట్ల గురించి గొడవ పెట్టేసుకుంటారు. కొన్ని సంఘాల్లో నాకు సంఘ పెద్ద ఇవ్వలేదని గొడవ చేస్తుంది తెలుసా. కొన్ని సంఘాల్లో సంఘ పెద్ద పోస్టింగ్ ఇవ్వలేదని గొడవ. ఇప్పుడు ఇలాంటి గొడవలు ఎందుకు వస్తున్నాయి? వాడు పెద్ద, వీడి చిన్న, వీడి సీనియరు, వీడి జూనియర్. మిమ్మల్ని అడుగుతున్నా, సీనియర్ కాకుండా జూనియర్కి పోస్టింగ్ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సీనియర్కి గొడవలు అవుతాయి అవుతాయి. అంటే ఎంత విచిత్రంగా ఉందంటే, ఈ ధనవంతుడు ఈ దరిద్రుడు అంటే దీనదశలో ఉన్న వాడి విషయంలో కూడా ఆయన ఏమన్నాడంటే, ఈ ధనవంతుడు బట్టి సొసైటీలో నా నామానికి అవమానం. ఎంతగా అర్థమవుతుందా? ఇప్పుడు అర్థం మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక సంఘంలో సంఘ పెద్దలు నియమించే విషయంలో గొడవలు జరుగుతున్నాయంటే ఇప్పుడు ఎవరి నామం అవమానపరచబడినట్టు? యేసుక్రీస్తు నామం ఎక్కడ అవమానపరచబడుతుంది? సంఘములో. అంటే సంఘములో మీరు అందరు సమానం ఉంటే గొడవలు జరగవు. మీ మధ్యన ఏం లేదు చెప్పనా? సామరస్యం లేదు. మీ మధ్యలో మీలో ఏముందంటే కలహ బుద్ధులు ఉన్నాయి. అర్థమవుతుందా? కలహ బుద్ధులు ఉంటేనే ఏమొస్తాయి? సంఘంలో గొడవలు వస్తాయి. అందరూ సమానమే అని అనుకున్నామని గొడవలు వస్తాయా? వాడు చిన్నోడు, వాడు పెద్దోడు, గొడవలు ఉండవు. ఎందుకంటే సేవకుడు మంచిగా ఉన్నాడు అని నేను చెప్తున్నాను. సేవకుని బట్టే ఎవరు మారుతారు? విశ్వాసం మారుతారు. సేవకుడు కరెక్ట్గా ఉన్నాడు అనుకోండి, విశ్వాసులు ఏమవుతారు? వాళ్ళు కూడా సరే మా సేవకుడు ఉన్నాడు, మా సేవకుడు చూసుకుంటాలే అని ధీమా కొద్ది విశ్వాసులు ఏమంటారు చెప్పండి? ఎవరి మీద డిపెండ్ అవుతారు? సేవకుడు డిపెండ్ అవుతారు. అందుకనే సేవకుడు కరెక్ట్గా నిలబడ్డానికి విశ్వాసులు అందరూ ఎలా ఉంటారు చెప్పండి? కరెక్ట్గా ఉంటారు. సేవకుడు ఒకరినొకలా ట్రీట్ చేసాడుకండి, ఈ సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి? పొలాలు పెడతాడు. తెలుసా మీకు? కొంతమంది సేవకుడు ఏం చేస్తారు? పొలాలు పెట్టే బ్యాచ్ కూడా ఉంటారు. నువ్వు కాబట్టి ఇచ్చావమ్మా, వాళ్ళైతే ఇచ్చారేంటి అని ఈ సేవకుడు ఇచ్చిన వాళ్ళతో అంటాడు. నలుగు దాని ఇంకొక దగ్గరికి వెళ్ళి నీకు ఉన్నంతలు ఇచ్చావు కానీ ఆ అమ్మాయి నిన్ను మాటి అలా ఎలా అంటుంది అని ఈ సేవకుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొలాలు పెడతాడు. దీన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? సంఘాలు గొడవలు జరుగుతాయి జరగవా? చెప్పండి, జరుగుతాయి. ఇంకా అందుకనే ఈ ధనవంతుడు ఏం చేస్తాం? మిమ్మల్ని న్యాయ సభలోనే తీసుకుని వెళ్ళినప్పుడు మీ నామం కాదు దూషింపబడతా, నా నామం దూషింపబడుతుందని యాకోబు గారు ఏడుస్తూ రాస్తున్న పత్రిక. అర్థమవుతుంది? సంఘంలో ఏం ఉండకూడదట? దీన్ని బట్టి చెప్పండి. సంఘంలో ఏం ఉండకూడదు? పేద అభిప్రాయాలు ఉండకూడదు. ముగించుకుందాం త్వరగా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా. మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించు అనే లేఖనంలో ఉన్నట్టే ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించువారు అవుతురు. చూడండి, లాస్ట్కి ఏమొస్తుంది? ఏం మాట్లాడుతున్నాడు యాకోబు గారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ఎవరు మాట్లాడారు? ఆప్షన్ ఏ మోషే గారు, ఆప్షన్ బి యేసుక్రీస్తు. ఎవరు? మోషే గారు. అంటే మోషే గారి ధర్మశాస్త్రంలో కూడా ఒక ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ఆజ్ఞ ఏదైతుందో ఇదే ఆజ్ఞని ప్రభువైన యేసుక్రీస్తు వారు సింగిల్ వర్డ్ లో చెప్పాడు. ఆయన కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే సంఘాల్లో ఏముండవు చెప్పండి? భేదాభిప్రాయాలు ఉండవు, కలహాలు ఉండవు, అందరితో సమానంగా ఉంటారు. కాబట్టి మీరందరూ దేవుని విషయంలో, మీ విషయంలో, మీ పొరుగు నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో చెప్పండి, నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించండి. ముగించుకుందాం. ఒక విషయం చెప్తున్నాడు ఆయన 9వ వచనం నుంచి ముగించుకుందాం. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారు అగుదురు. అర్థమవుతుందా? ధర్మశాస్త్రంలో మనం ఏం చేసిన వారు అవుతామంట? భేదాభిప్రాయాలు ఉంటే, భిన్నాభిప్రాయాలు ఉంటే, మన పక్షపాతం చూపిస్తే ధర్మశాస్త్ర ప్రకారం మన అపరాధులం. ఎందుకు? నిన్ను వరకు నువ్వు పొరుగు అని ప్రేమించట్లేదు. ఇది కూడా ఏంటి? ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అర్థమవుతుందా? నన్ను నేను ఎలా ప్రేమించుకుని మిమ్మల్ని అలాగే నేను ప్రేమించాలి. నన్ను నేను ఎలా చూసుకుంటాను మిమ్మల్ని అలాగే చూసుకోవాలి. నన్ను నేను ఎలా కేర్ చేసుకుంటాను మిమ్మల్ని కూడా అలా కేర్ చేయాలి. ఎందుకంటే మీరు నా సంఘం కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఏదైనా కొరత ఏర్పడినప్పుడు ఆ కొరత ప్రకారం నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే నా కొరతలో నేను ఎలాగైతే ప్రార్థన చేస్తున్నానో సంఘ విశ్వాసులు ఆ కొరత ఏర్పడినప్పుడు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి.
అలా చేయడం వల్ల ఏమవుతుందంట, సంఘంలో క్షేమాభివృద్ధి కలుగుతుంది. అందరికి అర్థమవుతుందా? సంఘంలో క్షేమాభివృద్ధి కలగజేయాలంటే అందరూ ఎలాగ ఉండాలి? సమానంగా ఉండాలి. మిమ్మల్ని అడుగుతున్న మాట ఏటా మాట చెప్పనా? అపోస్తులుగా పిలువబడుతున్నాడు 12 మంది అపోస్తుల్లో ఎక్కడైనా వీళ్ళు గొడవ పడ్డారు అని ఎక్కడైనా మనకు కనబడిందా చెప్పండి? ఎక్కడ లేదు. ఎక్కడ గొడవ పడ్డారంటే పౌలు గారికి సంఘ పెద్దలకు గొడవ జరిగింది సున్నతి గురించిన విషయం. కేవలం బోధ విషయంలోనే ఒక టాపిక్ విషయంలోనే భేదాభిప్రాయాలు వచ్చాయి. కానీ వీళ్ళు సంఘ విషయంలోనికి వచ్చే సమయానికి మాత్రం వీళ్ళు ఎలాగున్నారు? కలిసిమెలిసి ఉన్నారు. మీ అందరికి అర్థమవుతుందా? అంటే సంఘంలో మాదిమ సంఘంలో ఎవ్వరు కూడా గొడవలు లేకుండా ఏం చేశారంటే సామరస్యంగా ఉంటూ వాక్యానుసారం వాళ్ళు బతికారు. కాబట్టి దేవుడు సంఘాన్ని హెచ్చించాడు. అంటే ఎంత విచిత్రం ఉందంటే రాను 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 ఏమైపోతుంది? పరిస్థితులు మారిపోయాయి. అందుకని ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్ర విషయంలో మీరేం చేయాలంటే ధర్మశాస్త్రానుసారంగా వాక్యానుసారంగా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి. ముగించుకుందాం. 11వ వచనం. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను. బాగుండే. వ్యభిచారం చేయొద్దని చెప్పిన దేవుడే ఇంకోటి ఏం చెప్పాడు చెప్పండి? నరహత్య కూడా చేయొద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచారింపకపోయినను నరహత్య చేసిన ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైద్యుడు. బాగా ముగిచ్చేస్తాను. 2 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు యాకోబు గారు రాస్తున్నారు. ఒకటి ఏంటి చూడండి. ఒకటి ఏంటంట? వ్యభిచారం. వ్యభిచారం చేయొచ్చా? ధర్మశాస్త్రానుసారంగా చేయకూడదు. నెక్స్ట్ నరహత్య చేయొచ్చా? చేయకూడదు. ఇప్పుడు వ్యభిచారం నరహత్య రెండింటి గురించి యాకోబు గారు ఏ రాస్తాడు? జాగ్రత్తగా. వ్యభిచారం చేయొద్దని చెప్పాడు, అలాగే నరహత్య కూడా చేయొద్దని చెప్పాడు. అయితే మీ దాంట్లో సంఘంలో ఒకడు ఏం చేశాడంటే వ్యభిచరింపకపోయినను వాడు ఏం చేశాడంట? నరహత్య చేశాడట. అర్థమవుతుందా? అంటే ఒక మనిషిని చంపేశాడు. ఏం చేయలేదు? వ్యభిచారం చేయడం. మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఈ వ్యభిచారం చేయకుండా వీడు ఏం చేశాడు? నరహత్య చేశాడు. ఇప్పుడు నరహత్య చేసిన విషయం బట్టి వీడు పాపాత్ముడా? పాపం చేసినవాడా? పాపం చేయలేనివాడా? పాపం చేసినవాడు. ఒకవేళ వీడు పాపం చేసిన వాడైతే మరి వీడు ఏం చేయలేదు? ఇంకోటి చెప్పండి. వ్యభిచారం చేయలేదు కదా. అర్థమవుతుందా? వ్యభిచారం చేయలేదు. నెక్స్ట్ ఏం చేశాడు? నరహత్య చేశాడు. ఇప్పుడు నరహత్య చేసిన దాన్ని బట్టి మనం ఏమన్నాం? ఇతడు పాపం చేసిన వాడు అన్న. మరి ఎదరేముంది? వ్యభిచారం చేయలేదు. మరి దాన్ని బట్టి అంటే అదే చిత్రం అంటే ఈ 2 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞను మీరినా పాపం చేసినట్టే. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనం తప్పిపోయినా ఈ 9 ఆజ్ఞలు ఏమైపోయినట్టు? పాపం చేసిన వారమే అయిపోతామంట. ఆయన అదే అంటున్నాడు. చూడండి, ముగించుకుందాం. అలాగే ధర్మశాస్త్రం విషయంలో అపరాధి వైతివి. అంటే ధర్మశాస్త్రానుసారంగా నువ్వు ఏ చేసిన వాడవైతే అపరాధివి. కాబట్టి స్వాతంత్రం ఇచ్చు నియమము చెప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడండి, అలాగుననే ప్రవర్తించండి. ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. అందరికి అర్థమవుతుందా? అంటే నిజంగా ఆ పేదవాడిని తర్వాత ధనవంతుడిని మన ఏ విషయంలో వాడుతున్నాం? ప్రవర్తన రూపంలో మాట్లాడుతున్నాం, క్రియ చూపిస్తున్నాం. అర్థమవుతుందా? మన క్రియ చూపిస్తున్నాం కాబట్టి ఇద్దరిని కూడా మీరు ఎలా చూడాలో చెప్పనా? సమానంగా చూడండి. ఆ ప్రవర్తన విషయంలో నిజంగా ఈ పెద్దోడిని చిన్నోడిని ఈ కేడలను చూసినప్పుడు నిజంగా 2వ రాకడ జరిగితే ఆ 2వ రాకడ బట్టి ఏమవుతుంది? తీర్పు తీర్చబడి. ఆ తీర్పులో ధనవంతుడికి ఇచ్చిన ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? పేదవాడికి ఇవ్వాలి. లేదా పేదవాడికి ఇచ్చిన ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? ధనవంతుడికి ఇవ్వాలి. అర్థమవుతుంది మీకు? పేదవాడిని ఎలాగైతే కింద కూర్చోమని చెప్పావు అదేవిధంగా ధనవంతుడు కింద కూర్చోమని చెప్పావు. లేదా ధనవంతుడి సీట్ ఎలాగైతే వేసావో పేదవాడికి కూడా సీట్ అలాగే వేయాలి. అంతేగాని పేదవాడికి ఒకలాగా చెప్పండి, ధనవంతుడికి ఒకలాగా సీటు వేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఎగ్జాంపుల్ బాగా చెప్తాను, ముగించేస్తాను. ఏంటంటే ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక పబ్లిక్ మీటింగ్. రాజమండ్రి మీటింగ్ వెళ్ళారా ఎప్పుడన్నా? రాజమండ్రి మీటింగ్స్కి వెళ్తాం కదా. పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్స్లోనే ఇక్కడ స్టేజ్ ఉందనుకోండి, స్టేజ్ ఎవరు ఉంటారు చెప్పనా? విఐపి గ్యాలరీ అని ఒకటి ఉంటారు, స్పెషల్గా వేస్తారు. అందులో ఎవరు ఉంటారు అనుకున్నాను? సోఫాలు వేసి ఉంటాయి.
బాగా గుర్తుపెట్టుకుని ఏం వేసి ఉంటాయి? సోఫాలు వేసి ఉంటాయి. సోఫాలు దాటిన తర్వాత ఏముంటాయి? కుర్చీలు ఉంటాయి. ఎంత విచిత్రం ఉందంటే వీళ్ళు ఏం చేశారు చెప్పండి? అక్కడ అర్థమైపోతుంది మీకు అంతవరకు. అంటే విఐపీస్ అంటే సోఫాలో కూర్చున్న వారందరూ ఎవరికి పాస్టర్ గారి దృష్టిలో ధనవంతులు. అర్థమవుతుంది మీ అందరికనే. అంటే ధనవంతునికి పాస్టర్ గారు ఏం చేశారు? ఇక్కడ పెద్ద ఆయన ఏం చేశాడు? విఐపి అని సోఫాల మీద కూర్చోబెట్టాడు. మరి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు పేదోళ్ళు. వస్తే వస్తాడు, రాకపోతే రాపోతాడు, కూర్చుంటే కూర్చుంటాడు, నించుంటాడు. ఆడికి మాత్రం ఏం వేయాలట? కుర్చీలు వేయాలట. కొన్ని మీటింగ్లో కుర్చీలు కూడా ఉండేవి కాదు, బరకాల మీద కూర్చునే రోజులు కూడా ఉన్నాయి. రాజమండ్రి అంత దరిద్రం చూడాలి. అంటే సేవకులు ఏం చేశారు చెప్పండి? 2 వ్యత్యాసాలు చూపించాడు. ఈ 2 వ్యత్యాసాలు కూడా దేవుడు చూస్తాడా చెప్పండి? చూస్తాడా? చూడ్డా? వీళ్ళకి ఏముంది చెప్పండి? ఇప్పుడు దీన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడా? తీర్చడా? తీరుస్తాడు. అందుకనే ఏ విషయంలోనైనా మనం కాంప్రమైజ్ అవ్వచ్చు. కానీ ఆయన అంటున్నాడు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. అక్కడ ఈ పబ్లిక్ మీటింగ్లో ఏ మీటింగ్లోకైనా చూడండి, బాగా గుర్తుపెట్టుకుని మన మీటింగ్లోని ఎక్కడైనా కానీ అందరూ ఒకలాగా ఉంటారు. అర్థమవుతుందా? సేవకులు ఎవరితో సేవకులకి వేస్తాం పీట సోఫా వేస్తాం అంతే. మిగిలినంత అందరితో పాటు ఏం చేస్తాం? మనం సమానంగా ఉంటాం. అందుకనే ఈ పబ్లిక్ మీటింగ్స్లో కూడా సేవకులు ఏం చేస్తారు చెప్పండి? ఇలా విఐపీస్ ఎప్పుడైతే పెట్టారో ఆటోమేటిక్గా వీళ్ళ పత్రం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. చెప్తున్నా కదా, అందరినీ కూడా మనం ఏం చేయాలంట? ఇప్పుడు ఎంత గొప్ప సేవకుడైనా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన కింద నుంచి వచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఆయన కింద నుంచి వచ్చాడు. ఆయన కూడా ఎవరి స్వరూపాన్ని ధరించుకున్నాడు? క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన కూడా ఎవరి నాన్న బాప్తిస్మం తీసుకున్నాడు? క్రీస్తు నామని బాప్తిస్మం తీసుకున్నాడు. కానీ మెట్టికి ఏది ఎక్కువ? వాకింగ్ చెప్తాడు అంతే. వాకింగ్ చెబుతాడు కాబట్టి ఆయనకంట స్పెషల్ చేయరాడు. మరొక మాట చెప్పిన, ఈయన మీటింగ్స్కి ₹1,00,000 కానుక ఇచ్చాడు కాబట్టి ఆయన కోసం స్పెషల్గా కుర్చీ అంట. ఇది అంత విచిత్రం చూడండి. కరెక్ట్గా అదే టైంలో యేసుక్రీస్తు రాకడ జరగాలి. ఇప్పుడు అలాంటప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? తీర్పు రివర్స్ అవుతుంది. నీకు ఎంత భక్తి జీవితం కనపరిచినా ఒకరిని హెచ్చుగా ఒకటి తక్కువ చేసి చూపించినందుకు తీర్పులోనికి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయంలో సుమారుగా 13 వచనాల్లో మనకు అర్థమైన విషయం అంటే అందరి మనం క్రీస్తు నందు మనం ఏం చేయాలంట? విశ్వాస విషయంలో అందరూ చెప్పండి సమానమే. ఒకవేళ మన ఏం చెప్తాం? మళ్ళీ అది లేవు. అందరిని ఎలా చూస్తాం చెప్పను? సమానంగా చూస్తాం. నేను పీట కూర్చొని కదా, మనం కూడా అక్కడే కూర్చోస్తాం. ఎందుకంటే మనకు ఆ విలువ తెలుసు. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఆ విలువ తెలుసు. ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడ ఉండాలి మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. కాబట్టి మన ఇక్కడ హెచ్చింపులు అడిగి వెళ్ళాడు కాడు ఏం చేస్తాడు? తొక్కేస్తాడు. భగవత్ పెట్టుకోండి. మన హెచ్చింపు దశలోనికి వెళ్ళాలంటే దేవుడు అనుమతి. అలా కాకుండా మన హెచ్చించులు అడిగి వెళ్ళాడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తొక్కేస్తాడు. ఆయనలో మనం తొక్కబడకుండా మనం ఏం చేయాలి? మనకు మనం తగ్గించుకుంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. ఒకవేళ నిజంగా ఈ క్యాడర్లో చాలా మంది మనం చూసాం. కానీ మనం ఏం చేయాలి? చూసాం కాబట్టి ఒకవేళ కుదిరితే చెప్పండి. ఏం చెప్పాలి? అందరూ సమానమే. ఎవరు కూడా వాడు ఎక్కువ వీటి తక్కువ అని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? విమర్శ చేయకూడదు, చూడకూడదు. కాబట్టి విన్న కొద్ది మాటలు హృదయాలు దాచుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరినీ సమానం చూడండి. అర్థమవుతుంది? అందరినీ సమానంగా చూడండి. మనం ఎప్పుడైతే సమానంగా చూస్తామో దేవుడు మనల్ని నిజంగా నా విశ్వాసం నా బిడ్డలో కనబడింది అని దేవుడు మన ఎడల సాక్ష్యం చెప్పాలి. అర్థమవుతుందా? ఆ సాక్ష్యాన్ని మనకు కలిగింది. ఎందుకంటే మనం చెప్తున్నాడు మనందరూ బేదలం. మనందరం డబ్బున్న వాళ్ళు ఏం కాదు, తెలుసు కదా. మనందరం బేదలం. బేదల మధ్యన దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త మనం పట్టుకున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఏమంటాడు చెప్పడా? మీరు ధన్యులు. మనది ఏంటంట? మనకి దేవుడు ఇస్తాడంటే ఏం ఇస్తాడంట? పరలోక రాజ్యం మీకు ఇస్తాడు. ఎవరికి? మనకి ఇస్తాడు. ఎందుకంటే మనం బేదలం కాబట్టి. బేదల మధ్య సువార్త ప్రకటన జరుగుతుంది. దేవుడు మనకి పరలోక రాజ్యం ఇవ్వాలంటే మనం కూడా ఏం చేయాలి చెప్పిన? వాక్యానుసారంగా నీతిగా మనం బతుకుతూ ఆయన రాజ్యంలో మనం వెళ్ళాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు తండ్రి లేఖనాల ద్వారా మాట్లాడడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మా ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి చిన్న పెద్ద, ధనవంతుడు దీనుడు,
దరిద్రుడు అనే భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలని ఈరోజు రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, ఎన్ని దశలు మారినా దరిద్రుడిగా ఉన్న మేము తండ్రి మీ వాక్యాలు వింటూనే సువార్త పరిచయుడు నమ్మకమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఒకవేళ తండ్రి మా సంఘంలోని కావచ్చు, ఎక్కడైనా ధనవంతుడు కనబడినా దరిద్రుడి కనబడినా వారందరినీ సమానంగా చూడాలని మరొకసారి లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడే విధానంలో బట్టి మరొకసారి మీకు వందనాలు తండ్రి. మాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇంకా దయచేయండి, వాక్య ప్రకారం మా జీవితాలు మార్చండి. అలాగే తండ్రి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు విన్నా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అంతకంతకు తండ్రి విశ్వాసాన్ని పెంపొందొచ్చు, అందరినీ సమానంగా చూస్తూ నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించని ఒక ఆజ్ఞను తండ్రి మేము పట్టుకుంటూ అందరితో తండ్రి సమానంగా ఉండడానికి సహాయం దయచేయండి. మీ కృపను బట్టి మాకు మంచి ఆయుష్ని దయచేసి మీ చిత్తమైతే మళ్ళా బుధవారం జరగబోతున్న బైబిల్ స్టడీలో కూడా సహాయం దయచేస్తారని, ఎవరికైతే తండ్రి అనారోగ్యం ఉందో వారందరికీ మంచి ఆరోగ్యం దయచేస్తారు. క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సేవ్ చేయనా?